హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా అయితే మీరు జీపేట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో మీ జీపేట్ ఎగ్జామ్ మీరు ఎలా రాశారు, మీకు పేపర్ ఎలా అనిపించింది, సో మీకు ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక, సో ఈ పేపరు లాస్ట్ పేపరు అంతకుముందు ఎన్టీఏ కండక్ట్ చేసినంత వరకు, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ జీపేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినంత వరకు మనకి సో పలానా సబ్జెక్ట్ నుంచి పలానా క్వశ్చన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఇట్లా వచ్చేదే మనకు ఉందన్నమాట. సో లాస్ట్ 2 years నుంచి కొంచెం ప్యాటర్న్ అయితే మారింది. చాలామంది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకారం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూటిక్స్ నుంచి 35 క్వశ్చన్లు, ఆర్గా నుంచి ఒక 35 క్వశ్చన్లు, కాలేజీ నుంచి ఒక 28 క్వశ్చన్లు, కాగ్నిజన్ నుంచి ఒక 10 క్వశ్చన్లు, అండ్ మిగతా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మిగతా సబ్జెక్ట్స్ నుంచి వచ్చే ఛాన్స్ అనేది ఎప్పుడు గతనే కాదు, ఎప్పుడు కూడా ఈ విధంగా ప్యాటర్న్లో ప్రిపేర్ అవుతూ వస్తున్నాము. సో బట్ లాస్ట్ 2 years ఏంటంటే కొంచెం చేంజ్ అయింది. అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తేనే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అండ్ వచ్చిన టాపిక్ మీదే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం కూడా జరుగుతుంది అనమాట. సో ఆ ప్యాటర్న్ అయితే జరుగుతుంది. మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నారా, మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా? సో డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్ చేయండి. మీకు పేపర్ ఎలా అనిపించింది, మీకు ఎన్ని మార్క్స్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు అని ఖచ్చితంగా చూడండి. అండ్ మళ్ళీ మీరు జీప్యాట్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా, మీకు తెలిసిన జూనియర్స్ కావచ్చు, మీకు తెలిసిన అదర్ పర్సన్స్ కావచ్చు, జీప్యాట్ కోచింగ్ కోసం చూస్తుంటే కనుక సో డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. సో ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ జీప్యాట్ డిస్కౌంట్ సెంటర్ జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్. ఓకే, ఆల్ ద బెస్ట్, వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మన ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.